మనకు తెలియకుండానే చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు నేను అది మాటల్లో చెప్పలేను, కానీ మేబీ ఇంత పెద్ద స్టార్ అయినా కూడా ఎలా ఉండాలి ఆ పాయింట్ ఏంటంటే మీరు దాన్ని ఎదుర్కోవడానికి మీరు చాలా పాయిస్డ్గా దాన్ని ఎదుర్కొన్నారు కదా. వాట్స్ కైండ్ ఆఫ్ ద మెంటల్ ఎనర్జీ ఓవర్ ది ఇయర్స్ దట్ యు అక్వైర్డ్ ఇలాంటివి హ్యాండిల్ చేయడానికి? బేసికల్లీ ఇట్ స్టార్ట్స్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండస్ట్రీకి రాకముందు ఒక 1.5 years స్ట్రగుల్ ఉంటుంది కదా. ఎంత స్టార్ కిడ్స్ అయినా మేబీ వాళ్ళకి పరిచయాలు ఉండవు, కానీ అందరూ ఒకటే ప్రాసెస్లో వెళ్ళాలి. అంటే నేను ఆలోచించుకుంటూ ఉంటే మనం ఏది అవ్వాలనుకుంటే ఆ పాజిటివ్ థాట్ యూనివర్స్కి ఇస్తా ఉంటే ఆబ్వియస్గా అదే అవుతాం కదా. అనన్య గారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఉందా? స్టాండింగ్ ఎగ్జాంపుల్ నేను. నాకైతే మీ వాయిస్ చాలా ఇష్టం. ఓకే, టాబ్లెట్ వేసుకుంటానండి, మీకు ఇస్తాను. అది బేస్ కావాలి కానీ నాకు నా వాయిస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కి మనీ డొనేట్ చేసిన తర్వాత అసలు బోల్డ్ ఎంతమంది మిమ్మల్ని తెగ మెచ్చుకున్నారు, హ్యాడ్ ఎ గ్రేట్ థింగ్. ఎనీథింగ్ అబౌట్ పాలిటిక్స్ ఆర్ పీపుల్ ఇలాంటివి ఏమైనా మిమ్మల్ని ఫ్యాసినేట్ చేస్తాయా? నేను చేస్తున్న చాలా విషయాలు మనకు తెలియకుండానే మనం అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను కలిసి నేర్చుకున్నాయి కదా. ఇప్పుడు నాకు పవన్ సార్ని చూస్తున్నప్పుడు ఓకే, అంత పెద్ద స్టార్ అయినా వాళ్ళు మనలాగా నార్మల్గా ఎలా ఉంటారు అన్నది. పవన్ సార్ నీకోసం వెయిట్ చేశారు, అసలు ఇలా వెళ్ళొచ్చా అని చెప్పేసి సీరియస్గా అన్నారు. షాక్, అదేంటి నా కాల్ ఉంది, ఫోన్ ఉంది, ఇక్కడే ఉన్నాను కదా. నెక్స్ట్ డే పవన్ సార్తో సీన్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళేసి సారీ సార్ నిన్న నా కోసం వెయిట్ చేశారంట కదా అన్నాను. వెంటనే ఆ కో డైరెక్టర్ సార్ వాళ్ళందరూ ఏంటి అమ్మాయి వెళ్ళి చెప్పేసి